ఏమైనా ఉన్నాయా? ఎంతమంది ఉన్నారు పిఎం కిసాన్ వచ్చే రైతులు? 240 మంది ఉన్నారంట. ఈ 240 మందికి ఈ వీక్ లోనే మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నదాత సుఖీభవ 14,000 3 విడతలుగా మనకు వస్తుంది. ఓకే, పిఎం కిసాన్ డబ్బులు కూడా అప్పుడే మనకి మొదటి విడతగా ఈ జూన్ నెలలోనే రావడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇంకెవరైనా సరే ఈకేవైసీ పెండింగ్ ఉంటే మన అర్జున్ కలిస్తే ఈకేవైసీ స్తంభ్ వేయించుకోవాలి. ఓకే, అలాంటి పెండింగ్ ఏం లేవు నాకు తెలిసి. ఇంకా మీకు ఏమైనా 16 విడతలు మొత్తం 20 విడతలు వచ్చాయి పిఎం కిసాన్ స్టార్టింగ్. ఎవరికైనా రాకుండా 16 విడతలు కానీ 18 విడతలు కానీ రాకుండా ఉంటే మాకు కలగాల. ఓకే, నాకు కలిసిన పర్వాలేదు, లేకపోతే రైతు సేవా కేంద్రంలో కలిసిన పర్వాలేదు. నెక్స్ట్ పిఎం కిసాన్ 2019 ఫిబ్రవరి కంటే ముందు ఎవరైతే తమ భూమిని ఆన్లైన్ చేసుకున్నారో వాళ్ళకే వస్తుంది. 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ఆన్లైన్ చేసుకోలేదో వస్తుంది. కానీ గవర్నమెంట్ అందరికి ఒకేసారి అప్రూవల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అది కొద్దిగా గమనించండి. మన చంద్రబాబు నాయుడు గారి డబ్బులు అన్నదాత సుఖీభావ అయితే మీరు ఎప్పుడు ఆన్లైన్ చేసుకున్నారో కొత్తగా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్ గా మన అర్జున్ కలాల గ్రీవెన్స్ మాడ్యూల్ ఎనాబుల్ కాగానే ఇమీడియట్ గా మేము ఆన్లైన్ చేస్తాం. మొదటి పెడతానంటే మీకు పడతాయి. నెక్స్ట్ ఇంకోటి సిసిఆర్సి కార్డులు అంటాం, టెనెంట్ ఫార్మర్స్ కౌలుదారులు. ఎవరైనా కౌలు రైతుకి ఎలాంటి భూమి లేకుండా ఇంకొకరు భూమి చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ 16,000 ఇవ్వడానికి. అంటే కౌలు చేసిన రైతుకి అసలు భూమి ఉండకూడదు. ఓకే, అవతల ఓనర్ ఫార్మర్ కి సుమారుగా 2 ఎకరాలు ఇతను ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళు 1 ఎకర్ ఖచ్చితంగా చేస్తారు. ఓకే, ఇలాంటి రైతులు ఎవరైనా ఉంటే ఇమీడియట్ గా అప్లై చేస్తే మనం బిఆర్ఓ ద్వారా సిసిఆర్సి కార్డు ఇప్పిస్తాం. అప్పుడు వాళ్ళకి మనకి అన్నదాత సుఖీభావ 16,000 వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు కూడా పిఎం గారు అంటే పిఎం కిసాన్ డబ్బులు ప్లస్ అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడానికి ఉంది. ఇంకా ఆర్ఓఎఫ్ఆర్ ఎవరైతే ఆన్లైన్ చేసుకోలేదో అలాంటి రైతులు ఇమీడియట్ గా ఐటీడీఏకి వెళ్ళాలి. లేదు మాకు లిస్ట్ ఇచ్చిన ఆధార్ మేము ఐటీడీకి పంపిస్తాం. సంబంధించింది నెక్స్ట్ ఎలానో తొలకరి ఆశిస్తుంది కాబట్టి ఇప్పుడు నుండే అంటే మనకి అదనివ్వట్లేదు. మ్యాక్సిమం మనకి అన్ని రకాల విత్తనాలు వచ్చి ఒక్క తెలంగాణ సోన ఇంకా నెల్లూరు సన్నాలు కూడా రావాలి. నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మనకి ఈ తెలంగాణ సోన అనేది అనంతపురం నుండి రావాలి.